అయితే అన్నాడు ఎందుకు వై ఇంజనీరింగ్ చాలా ఉంటాయి. అప్పటికే నేను కాలేజీలో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్కి వెళ్ళటము, ఎస్ఏ రేటింగ్స్ చేయటము, వాటిలో విన్నర్ అవటం ఇవన్నీ ఉన్నాయి. నీకు ఇంత బాగా రాస్తావు మాట్లాడతావు, నువ్వు జర్నలిస్ట్ అయితే బాగుంటుంది అన్నాడు. 15 ఏళ్ళు నాకు ఇప్పుడు నా బ్రెయిన్లో ఒక జర్నలిస్ట్ అనేది ఎక్కింది అంతే. ఆ తర్వాత నేను ఇంకెట్టు వైపు చూడలే, జర్నలిస్ట్ అవ్వాలి అంతే. ఎట్లా అవ్వాలో కూడా తెలీదు. ఆయన ఏం చెప్పారంటే మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిజం ఉంటుంది, ఎంట్రన్స్ రాయాలి, రాస్తే అక్కడ సీట్ వస్తుంది, అది చదివితే జర్నలిస్ట్ అవ్వచ్చు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. సో నా ఏమో 15 ఏళ్ల వయసులో ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉంటుందో తెలియదు, ఆర్ట్స్ కాలేజ్ ఎట్లా ఉంటుందో తెలియదు, అక్కడ జర్నలిజం చదువుకోవడానికి వెళ్ళాలి అంతే. సో ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ ఏం చదివినా ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ ఏం నడుస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు. బట్ ఈ లోపల ఏమైంది, విపరీతమైన చదివే అలవాటు ఉండటం వల్ల నాకు మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు అక్కడ ఆ రూమ్ పక్కన. ఆయన నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు కదా సరదాగా అన్నాడు. సరదాగా రాయటం మొదలుపెట్టాం.